నీ మాటల కోసం ఉన్నాం ప్రభా. నాయన తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. మా ఆశ కోరిక నీ యొక్క మాటలను నాయన తండ్రి వినాలని నాయన పరిశుద్ధ జనాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన తండ్రి, అన్నయ్య గారు నోట నుండి వచ్చి నీ మాటలు నాయన తండ్రి మేము వినగలుగుటట్లు ఆత్మీయ బలాన్ని, శక్తిని పొందుకోవటానికి కృప చూపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నీ బలిపీఠంగా సమీపంగా రావటానికి కృప చూపించమని యేసయ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. ఛాన్స్ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు మెదడు మరియు వెన్నెముకకు సంబంధించిన అనుభవజ్ఞులైన సర్జన్ మరియు వేదాంత విద్యను అభ్యసించిన దేవుని సేవకులు. సిఎంసి వెల్లూరులో వైద్య విద్యను అభ్యసించి ఆ సంస్థ నందు అనేక సంవత్సరాలు సేవలు అందించారు. విద్యార్థిగాను వైద్యునిగాను డాక్టర్ సుజిత్ గారు అనేక అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. వారు ఎసెన్షియల్ ఫియర్ ఆఫ్ ఏ ఫిలిగ్రిమ్ అను గ్రంథంను రచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు యూనికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు అందిస్తున్నారు. తరచుగా మన మధ్యలో వాక్యాన్ని అందిస్తూ ఉంటారండి. దయచేసి అందరం మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని విందాము. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అయ్యగారండి వినిపిస్తుందండి నా వాయిస్? ఇస్ ఇట్ క్లియర్? వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ లార్డ్. మరి దేవుని నామంలో అందరికి శుభములు. మరి యొక్క ఉదయకాలపు ఎర్లీ మార్నింగ్ జూమ్ మీటింగ్ కి నన్ను ఆహ్వానించినటువంటి అయ్యగారికి మరి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. దీన్ని బట్టి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనందరం కూడా మరి పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మరి 4వ అధ్యాయము 7-8 వచనాలు. అపవిత్రములైన ముస్లమ్మ ముచ్చట్లను విసర్జించి దేవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదై నందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఇంగ్లీష్ లో చూసినట్టయితే హ్యావ్ నథింగ్ టు డూ విత్ irreverent silly myths, rather train yourself for godliness. For while bodily training is of some value, godliness is of value in every way, as it holds promise for the present life and also for the life to come. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, దేవా నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రం. దేవా, మా యొక్క శరీరాశలను, నేత్రాశలను, జీవడమ్మను ప్రక్కకు పెట్టి తండ్రి మీ సన్నిధిలో కుదురుగా భయంతో కూర్చొని మీ వాక్యం ధ్యానించినట్లుగా మమ్మలను బలపరచండి. వాక్యంలో ఉన్నటువంటి శక్తిలోనికి, సత్యంలోనికి, వెలుగులోనికి మమ్మల్ని నడిపించుకొని చిన్న ప్రార్థన అంగీకరించుకుని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. జీసస్. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుండి మనం విన్నటువంటి వాక్యాన్ని మనం గమనించినట్టయితే అక్కడ సాధకము అనే మాట మనం చూస్తాం. ట్రైనింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. మరి ఇక్కడ మనం చూసినట్టయితే శరీర సంబంధమైన సాధకం గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మనందరం కూడా శరీర సంబంధమైన సాధకం అంటే ఎక్సర్సైజెస్, ఫిజికల్ గా
అంటే మనము బాడీ ఫిట్ గా ఉండాలని చాలా ట్రైనింగ్ చేస్తాం. కొన్నిసార్లు మార్నింగ్ వాక్స్కి వెళ్తాము, జాగింగ్కి వెళ్తాము, జిమ్కి వెళ్తాము. ఎందుకంటే బాడీ, ఫిజికల్ బాడీ, శరీరం ఏదైతే ఉందో అది ఫిట్ గా ఉండాలని, హెల్తీగా ఉండాలని మనము సాధకం చేస్తాం. కొన్నిసార్లు శరీరం గురించి, మరి ఆహారం గురించి చాలా పద్ధతి ప్రకారంగా నియమం పాటిస్తాం. మరి ఇవన్నీ కూడా సాధకం ఎందుకు చేస్తామంటే శరీరం ఏదైతే ఉందో మన శరీరం అది ఫిట్ గా ఉండాలని, హెల్తీగా ఉండాలని చేస్తాం. అయితే ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందంటే శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును. కరెక్టే. మరి ఈ యొక్క మనము భూమి పైన ఈ యొక్క యాత్ర ముగించే వరకు ఈ యొక్క శరీర సంబంధమైన సాధకము మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. మరి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ బట్టి, మోకాల నొప్పులు కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, లేక హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, చాలా రకాలుగా, మళ్ళీ యవనస్తులు, మళ్ళీ స్పోర్ట్స్ లో ఉండేటటువంటి వాళ్ళు చాలా రకాలుగా సాధకం చేస్తాం. కానీ మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే దాని యొక్క లాభము కొంచెం మట్టుకే. ఎందుకంటే అది మనము శరీరంలో ఉన్నప్పుడు ఈ యొక్క లోకంలో మన యాత్ర ఏదైతుందో అది ముగించే మట్టుకే ఆ యొక్క సాధకం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే దానికంటే శ్రేష్టమైన సాధకము గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. కానీ దైవభక్తి అంటే దేవుని విషయం, అంటే ఇంగ్లీష్ లో చూస్తే ట్రైన్ యువర్ సెల్ఫ్ ఫర్ గాడ్లీనెస్ అంటుంది. అంటే దైవభక్తి సంబంధించినటువంటి ఆ యొక్క విషయంలో మనము సాధకము చేస్తే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు. అన్ని విషయంలో ప్రయోజనకరం అంటున్నారు. ఇంకోటి ఏంటంటే అది ఇప్పుడున్నటువంటి జీవములోను, మరి రాబో జీవములోను, నిత్య జీవంలోకి మనము వెళ్తాం కదండి. మరి ప్రజెంట్ లైఫ్ అండ్ ఆల్సో ద లైఫ్ టు కమ్, అప్పటి వరకు ఎన్నో విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుందని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తా ఉంది. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మనము మన జీవితాల్లో మనము ఈ యొక్క దైవ భక్తి విషయంలో, అంటే మన ఆత్మ విషయంలో మరి ఎంతగా మనము సాధకం చేస్తున్నాం. దేవుడు మనందరికీ ఆత్మను, జీవమును, శరీరాన్ని ఇచ్చాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూస్తాం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. సంపూర్ణంగా మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆత్మ, జీవమును, శరీరమును మరి మనం ఏ రకంగా సాధకం చేస్తున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటిది మన ఆత్మ విషయంలో మన సాధకము ఎలా ఉంది. ఇది మనము చాలా గమనించాల్సినటువంటి విషయం. మరి దేవుని యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము, మరి యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు, మనకును లోకానికి రక్షకుడు అయి ఉన్నాడని మనం నమ్ముతాం, బలంగా నమ్ముతాం. మరి అలా నమ్మితే మరి ఆత్మ విషయంలో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆత్మ విషయంలో మనం ఎంతవరకు మరి సాధకం చేస్తున్నాం. దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు, జీవము, ప్రాణం, ఆత్మనిచ్చాడు, బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఆదికాండంలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు. మరి ఇర్మియా గ్రంథంలో చూసినట్టయితే అక్కడ మనం ఒక మాట గమనించవచ్చు. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 38:16. కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు నేను నీకు
మరణము విధింపను. అంటే జీవాత్మను అనుగ్రహించింది యెహోవా అని అక్కడ స్పష్టంగా మనం చూస్తాం. అదే రీతిగా జకరియా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టయితే మరి అక్కడ కూడా మనం ఆ మాట చూస్తాం. అంతరంగములలో భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఉంటుంది. అంటే వాక్యరీతిగా చాలా స్పష్టంగా దేవుడు మనకు శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మనిచ్చ జీవాత్మను, బాడీ, సోల్ అండ్ స్పిరిట్. మరి శరీర విషయం సాధకం చేస్తాం. మనకు ఉన్నటువంటి జీవం సోల్ అంటే మన మనస్సు, మనము ఎక్కడైతే మనం దేనిని బట్టి మనము ప్రేమిస్తామో, మనుషులను ద్వేషిస్తామో, లేక ఇతర ఎమోషన్స్ కలిగి ఉంటామో, లేక దేనిని బట్టి మనము ఆలోచనలు, మనము నేర్చుకునేటటువంటి కాన్సెప్ట్స్, మనము ఏ రీతిగా విషయాలను అర్థం చేసుకుంటాము, ఏ రీతిగా మనము ఆలోచిస్తాము, అవి మన యొక్క మైండ్. మరి అదే రీతిగా మన యొక్క నిర్ణయాలు, ఇవన్నీ కూడా మనం సోల్ లో ద్వారా జరిగిస్తుంటాం. ప్రాణం, జీవం. మరి దానిని కూడా మనము చాలాసార్లు సాధకం చేస్తాం. చిన్న ఉన్నప్పటి నుండి మనము బాగా చదువుకోవాలంటే ఆయిల్ నేర్చుకుంటాం, బైహార్ట్ చేస్తాం, లెక్కలు నేర్చుకుంటాం, బైహార్ట్ చేస్తాం. మనం ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ మరి ఆ ఫీల్డ్లో మనం అంటే నైపుణ్యత కొరకు లేకపోతే స్కిల్స్ కొరకు బాగా సాధకం చేస్తాం. చేసి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని, బాగా మన ఆలోచనలు బలంగా ఉండాలని, మన మెమరీ పెరగాలని, ఇలాంటి విషయాల్లో చాలా సాధకం చేస్తూ మనం ఆ విషయంలో కూడా చాలా సమయం వెచ్చిస్తాం. మరి అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆత్మ దేవుడు ఏదైతే మనలో ఉంచాడో, ఎక్కడ దేవుడు మనని ఇంతకుముందు చూసాం కదండి. మరి దేవుడు మన యొక్క అంతరంగంలో ఆత్మ ఉంచాడు, జీవాత్మ. మరి ఈ యొక్క విషయంలో, ఆత్మ విషయంలో మరి మనము ఎంతవరకు సాధకం చేస్తున్నామనేది క్రైస్తవులుగా మనం ప్రతిదినము మనలను మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మన ఆత్మ చాలా శ్రేష్టమైనటువంటి ఆత్మ విషయంలో మనము ఎంత జాగ్రత్తగా ఉంటే మన ఆత్మ విషయంలో కూడా ఎంతగా సాధకం చేస్తే అంతగా దేవుని సన్నిధిలో మనం బలపరచబడతాం, అంతగా మన జీవితాలు బలంగా శ్రేష్టంగా ఉంటాయి, అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో మన ద్వారా కార్యాన్ని జరిగిస్తాడు. మరి దేవుని ఎందుకు ప్రియమైనటువంటి వారులారా, మరి ఆత్మ విషయంలో మనం సాధకం చేయాలంటే మనం కొన్ని విషయాలు నమ్మాలి. మొదటిగా నమ్మాల్సింది ఏంటంటే మనందరం కూడా వీఆర్ బోర్న్ అగైన్ అని చెప్తాం. మరి శరీరరీతిగా మనము జన్మించి ఉన్నాము. మరి మనందరికి బర్త్డే ఉంది. అదే రీతిగా మరి మనము తిరిగి జన్మించిన వారమైతే అంటే వీఆర్ బోర్న్ అగైన్. మరి ఏ రకంగా మనము వీఆర్ బోర్న్ అగైన్, ఏ రకంగా మనము తిరిగి జన్మించి ఉన్నాము. మరి శరీర రీతిగా జన్మించడము మొదటిదైతే, మరి బోర్న్ అగైన్ అంటే ఏ రకంగా తిరిగి జన్మిస్తున్నాము. బోర్న్ అగైన్, వీఆర్ బోర్న్ అగైన్ అని చెప్తాం కదా. దానికి మనము యోహాను సువార్త 3వ అధ్యాయములో చూచినట్టయితే 6వ వచనంలో శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నదని చాలా స్పష్టంగా రాయబడింది. అంటే మనం శరీరీతిగా ఆల్రెడీ జన్మించి ఉన్నాము, మనకు శరీరం ఉంది, బర్త్డే ఉంది. కానీ తిరిగి జన్మించడం అనేది ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఆత్మ మూలంగా జన్మించటము, తిరిగి జన్మించటం. మనం అలా జన్మించకుండా ఉంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపలేమని పైన చక్కగా చదువుతాం మనం. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్టయితే ఇక్కడ ఆత్మ అనే పదాన్ని 2 సార్లు ఉపయోగించబడింది. ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అని. మరి మొదటి ఆత్మను గమనించినట్టయితే వర్డ్ని, పదాన్ని, అది బోల్డ్ లెటర్స్ లో రాయబడి ఉంటుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు.
మరి చిన్నగా రాయబడినటువంటి ఆత్మ అది మన ఆత్మ అయి ఉన్నది. మరి ఇంగ్లీష్ లో చూస్తే స్పిరిట్, హోలీ స్పిరిట్ కి క్యాపిటల్ లెటర్ ఉంటుంది, ఎస్. మరి మన స్పిరిట్ కి స్మాల్ లెటర్ ఉంటుంది. అంటే బోర్న్ అగైన్ అంటే వీఆర్ బోర్న్ ఆఫ్ స్పిరిట్, వీఆర్ బోర్న్ ఆఫ్ స్పిరిట్. పాపంలో ఉండి చీకట్లో జీవిస్తున్న మనము శరీర రీతిగా మరి శరీరానికి మాత్రము, మన ఆలోచనలకి మాత్రము, మన మనస్సు, మైండ్, సోల్ మాత్రము దానిలోనే ఉంటూ మన యొక్క శరీరము, మన యొక్క సోల్ని, శరీరాన్ని బట్టి మనం ఆలోచనలు, శరీరాన్ని బట్టి మన యొక్క నిర్ణయాలు తీసుకుంటూ జీవిస్తున్నటువంటి ఆ యొక్క సమయం పాపపు జీవితం, లోకానుసారంగా జీవిస్తున్నటువంటి, శరీర రీతిగా జీవిస్తున్నటువంటి జీవితంలో ఉన్నప్పుడు మనము ఎప్పుడైతే మనము ఆ రకంగా పాపులుగా జీవిస్తూ ఉన్నామో మనము ఆత్మ విషయమై చచ్చిన వారంగా ఉన్నాం. మరి అలా ఉన్నటువంటి ఆత్మను బలపరిచినటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు రక్షణ కలుగ చేస్తాడని మరి తీతుకు రాసిన పత్రికలో మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక మరి అక్కడ చూసినట్టయితే 5వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించు. అంటే దట్ ఈస్ బోర్న్ ఆఫ్ స్పిరిట్. తిరిగి జన్మించడం అంటే బోర్న్ ఆఫ్ స్పిరిట్, అంటే ఆత్మ విషయంలో మనం జీవించి ఉన్నాం తిరిగి, అంటే బోర్న్ అగైన్, బోర్న్ ఆఫ్ స్పిరిట్, బోర్న్ ఆఫ్ గాడ్. ఇది మనము మొదటిగా నమ్మాల్సినటువంటి విషయం. మరి అది మనం నమ్మిన వారమైతే, యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన వారమైతే, మరి రెండవ విషయం మనం నమ్మాల్సింది ఏంటంటే, మనము పరిశుద్ధాత్మ దేవుని రక్షణ పొందినప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఉన్నామని మనం నమ్మాలి. ఎందుకంటే అది మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనలో జరిగేటటువంటి కార్యము ఎలా ఉంటుందంటే, మనం రోమా గ్రంథము 8వ అధ్యాయంలో చూస్తాం. మొదటిగా మనం నమ్మాల్సింది వీఆర్ బోర్న్ అగైన్, బోర్న్ ఆఫ్ స్పిరిట్. మన ఆత్మ జీవింపబడి ఉంది యేసుని నమ్మితే. ఆత్మ విషయమై మనం జీవించిన వారంగా ఉన్నాం. రోమా గ్రంథంలో చాలా చక్కగా అక్కడ మనం చూస్తాం. రోమా గ్రంథము 8వ అధ్యాయంలో చూసినట్టయితే 10వ వచనం, క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అని ఉంటుంది. మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అని ఉంటుంది. మరి పైన వచనంలో చూస్తే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నెడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు అని చాలా స్పష్టంగా ఉంది. మరి దేవుని యందు ప్రేమనటువంటి వారులారా, మరి రెండవ విషయం మనం చాలా బలంగా గట్టిగా నమ్మాలి. ఎందుకంటే మనము ఎప్పుడైతే మన యొక్క ఆత్మ, మరి మనం ఆత్మ స్వభావం ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మన నూతన స్వభావం వివరాన్ని బట్టి మనం రక్షింపబడి ఉన్నాము. వీఆర్ బోర్న్ అగైన్, బోర్న్ ఆఫ్ స్పిరిట్. మనం ఏదైతే ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మ ఆత్మూలంగా జన్మించడం, మనము ఆత్మ తిరిగి, అంటే మన ఆత్మ జీవము కలిగి ఉన్నదని మనం నమ్మితే అప్పుడు మన జీవితాలు చాలా బలంగా ఉంటాయి. ఎందుకంటే 16వ వచనం చూస్తే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులమని చాలా స్పష్టంగా ఉంది. అంటే ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని మనము నమ్మాలి. ఏమని? మరి మనం పిల్లలమైతే క్రీస్తుతో కూడా, క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. మరి దేవుని యందు ప్రేమటువంటి వారలారా, మరి ఈ విషయాలు మనం ఎంతవరకు బలంగా నమ్ముచున్నాం? మనం ఈ విషయాలు ఎంత బలంగా నమ్మితే మనము అంత బలంగా ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తాం.
మన యొక్క జీవితాలు కేవలము శరీరము ప్రాణము కాకుండా ఆత్మ విషయంలో కూడా ఇంకా బలంగా ఉంటాం. ఎప్పుడంటే ఈ విషయాలు మనం నమ్మి మన ఆత్మ కొరకు మనము సాధకం చేసిన వారమైతే, శరీర సాధకము కంటే శ్రేష్టమైనటువంటిది మన యొక్క దైవ భక్తి కొరకు మనం చేయాల్సినటువంటి, అంటే ఆత్మ కొరకు మనం చేయాల్సినటువంటి సాధకం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా సార్లు మనం ఇది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అందుకోసమే ఏమవుతా ఉంటుందంటే, తిరిగి మనము శరీర విషయమే ఆలోచిస్తాం. తిరిగి మనము మన ప్రాణము వైపే చూస్తూ ఉంటాం. వి కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ బాడీ అండ్ సోల్. ప్రార్థన చేసినప్పుడు కూడా మన సొంత మాటలు, సొంత ఆలోచనలతో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కూడా మన యొక్క మాటలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క డెసిషన్స్ అన్ని కూడా ఈ శరీరానుసారంగా మన సొంత జ్ఞానం, ఆలోచన అనుసారంగా ఉంటాయి, ఆత్మానుసారంగా ఉండవు. కానీ ఆత్మానుసారంగా జీవించాలంటే మన ఆత్మకు కావాల్సింది సాధకం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, అలా సాధకం చేస్తే మన జీవితాలు చాలా బలంగా ఉంటాయి. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి ఆ విషయంలో మనము ఎంతవరకు సాధకం చేస్తున్నాం? ఎందుకంటే మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూసినట్టయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 6 వర్స్ 17. అటువలే ప్రభుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. హల్లెలూయా. అటువలే ప్రభుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. బట్ హీ హూ ఇస్ జాయిన్డ్ టు ద లార్డ్ బికమ్స్ వన్ స్పిరిట్ విత్ హిమ్ అని ఉంది చాలా స్పష్టంగా. అంటే మనము దేవుని ఆత్మను పొందుకొని ఉన్నామని నమ్మాలి. దేవుని ఆత్మతో మన ఆత్మ ఏకాత్మగా ఉన్నదని నమ్మితే అప్పుడు మన జీవితాలు చాలా బలంగా ఉంటాయి. యేసును సొంత రక్షకునిగా అంగీకరించాము. మన రక్షణ బట్టి పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు. నూతన స్వభావాన్ని మనకిస్తూ రక్షణను కలుగచేస్తున్నాడు. అంటే దేవుని ఆత్మ మనలో ఉందని మనం నమ్మాలి. దేవుని ఆత్మ చేత బలపరచబడినటువంటి జీవం కలిగినటువంటి మన ఆత్మ విషయంలో మనం చాలా సాధకం చేస్తూ ఉండాలి ప్రతిరోజు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపబడిన వారుగా, పరిశుద్ధాత్మచే బలపరచబడిన వారుగా మనం ఉంటూ ఉంటాం. ఒకవేళ అలాగే చేయలేదనుకోండి, అంటే ఆత్మానుసారంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయకపోతే, సాధకం చేయకపోతే, దేవుని కృపను కోరకుండా ఉంటే, అప్పుడు ఏమవుతా ఉంటుందంటే ఇంకా శరీరానుసారంగా జీవిస్తూ ఉంటాం. రక్షణ పొందిన తర్వాత కూడా అప్పుడు ఏమవుతుందంటే మనము ఆత్మను ఆర్పెట్టేటువంటి వారంగా ఉంటాం. అందుకోసమే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్ అని ఉంటుంది. అంటే మనం ఇంకా శరీరానుసారంగా, ఇంకా మన యొక్క ప్రాణానుసారంగా, బాడీ అండ్ సోల్ వాటనుసారంగా జీవిస్తూ ఉంటే ఏమవుతా ఉంటుందంటే మరి మన ఆత్మను ఆర్పేవారిగా ఉంటాం. ఆత్మదేవుడు మనలో కార్యాన్ని జరిగించలేడు. ఆత్మదేవుడు మనలో చేయాల్సినటువంటి పనులు మనకు అర్థం కావు. ఆత్మదేవుడు మన ద్వారా జరిగించాలనుకునే కార్యాలు మనము అడ్డుపడతా ఉంటాం, ఆరుపుతా ఉంటాం. అందుకోసమే దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మనం బలంగా నమ్మాల్సిన విషయం ఏంటంటే మనకు ఈ యొక్క ఆత్మ విషయంలో సాధకము చాలా అవసరము అని మనం నమ్మాలి. లేకపోతే ఆత్మ విషయంలో మనము ఎప్పుడు కూడా మనము ఆర్పుతూ ఉంటాం ఆత్మని. మరి అదే రీతిగా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంటుంది. మరి మనము పరిశుద్ధాత్మ దేవునిచే బలపరచబడిన ఆత్మ కలిగిన వారమైతే మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి, అది నమ్మిన వారమైతే ఎలా ఉన్నాయి, మరి ఆ ఆత్మ విషయంలో మనము ఏ రకంగా సాధకము చేస్తూ ఉన్నాం, ఇది మనం చాలా గమనించాల్సినటువంటి విషయం. మనము యేసును నమ్ముకున్నప్పుడు రక్షకునిగా, మరి రక్షణ పొందిన మనం ఎప్పుడైతే నమ్ముతామో మరి పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఉన్నామని నమ్మాలి. మొదటిది.
దేవుని ఆత్మతో మన ఆత్మ ఏకాత్మగా ఉందని మనం నమ్మాలి. ఆ ఆత్మ దేవుడు మన ఆత్మ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్ అని మనం నమ్మాలి. మరి దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, అది నమ్మినప్పుడు, ఎప్పుడైతే మనం ఆత్మ దేవుని విషయంలో మనము మన ఆత్మ బలపరిచిందని నమ్ముతామో, అప్పుడు మన ప్రార్థనలు, మన ఆలోచనలు, మన అన్ని కూడా ఆత్మానుసారంగా ఉంటాయి. ఎందుకంటే ఆత్మానుసారంగా జీవిస్తేనే మనము శరీరానుసారంగా వచ్చేటటువంటి వాటిని మనము జయించగలం. మరి రోమా గ్రంథంలో మనం చూస్తాం. రోమా గ్రంథము 8వ అధ్యాయంలో అక్కడ ఏమంటుందంటే 13వ వచనంలో, మీరు శరీరానుసారంగా ప్రవర్తించనిలా చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినేడల జీవించదరు. సో మొదటిగా మనము చేయాల్సినటువంటి సాధకం ఏంటంటే ఆత్మచేత శరీర క్రియలను చంపినేడల అని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ చేత బలపరచబడినటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడైతే శోధనలు వస్తాయో శరీర రీతిగా, ఆ శరీర సంబంధమైనటువంటి ఇచ్చలను మనము చంపినేడల అని ఉంటుంది. చంపినేడల అంటే వాటినన్నిటిని మనం ఎప్పుడు చంపగలుగుతామంటే పరిశుద్ధాత్మ చేత బలపరచబడిన వారమైతే. పరిశుద్ధాత్మ చేత బలపరిచిన ఆత్మ కలిగిన వారమై ఆ ఆత్మతో మనము ఆత్మానుసారంగా జీవిస్తాం. 6వ వచనంలో ఏమంటుందంటే, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానంనై ఉందని ఉంటుంది. అప్పుడే మనకు జీవము సమాధానం ఉంటుంది. అందుకోసమే ఆత్మానుసారంగా జీవించే వాళ్ళు ఆత్మ విషయముల మీద మనస్సు పెడతారు, మనస్సు నుంతురు. మరి మనము అప్పుడు ఏమవుతుందంటే, మన యొక్క సోల్ని మన యొక్క పరిశుద్ధాత్మ చేత బలపరచబడిన ఆత్మ కంట్రోల్ చేస్తుంది. లేకపోతే ఏమవుతా ఉంది, పాపంలో ఉన్నప్పుడు శరీరము మనని కంట్రోల్ చేస్తూ ఉంది. మరి మనము ఆ రకంగా ఆత్మ విషయంలో మనం సాధకం చేస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. దాంట్లో మొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మచేత శరీర క్రియలను చంపినేడల. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కొన్నిసార్లు అది మనకు చాలా కష్టంగా అనిపించవచ్చు. అంటే దేవభక్తి, గాడ్లీనెస్ విషయంలో సాధకం అని చూస్తున్నాం కదా. మరి దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మన యొక్క వీక్నెస్ అంటే మనకు బలహీనతలు తెలిసినటువంటి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. వాక్యము చాలా స్పష్టంగా ఏమని చెప్తుందంటే, ఆ యొక్క కృపను బట్టి, ఆ కృప దేవుని కృప అంట మనకు ట్రైనింగ్ ఇస్తుందంట. ఏ విషయంలో ట్రైనింగ్ ఇస్తుందంట అంటే, మరి అన్గాడ్లీనెస్ అంటే ఏదైతే లోకంలో లోకరీతిగా ఉన్న విషయాలకు నో చెప్పడానికి, అంటే మనము అన్గాడ్లీనెస్ గా ఉండడానికి ట్రైనింగ్ కావాలని మనం చదివాం తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో. మరి గాడ్లీనెస్ గా ఉండడానికి మనకు ట్రైనింగ్ కావాలంటే అన్గాడ్లీనెస్ కి మనం నో చెప్పాలి. అంటే శరీర విషయంలో వాటన్నిటిని చంపాలి. మనం అన్గాడ్ నో చెప్పాలి. ఎప్పుడు బలంగా నో చెప్తామంటే, దేవుని కృప మనం పొంది ఉన్నాము. ఆ కృప మనకు నో చెప్పడానికి మనకు ట్రైనింగ్ ఇస్తుందని తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏలయనగా 11వ వచనం ఉంది. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అని ఉంటుంది. ప్రత్యక్షమై ఏం చేసిందంట? 13వ వచనంలో చివరిగా చూస్తే బోధించుచున్నది అని ఉంది. బోధించుచున్నది. మరి ఏం బోధిస్తా ఉంది మనకి అంటే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అని ఉంటుంది. అంటే వాటిని విసర్జించి, ఇంగ్లీష్ లో చూస్తే ట్రైనింగ్ us టు రినౌన్స్ అన్గాడ్లీనెస్ అండ్ వరల్డ్లీ ప్యాషన్స్. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మనం ఇది నమ్మిన వారమై ఉండి మరి ఈ విషయంలో చాలా బలంగా సాధకము చేసే వారుగా మనం ఉండాలి. అప్పుడు మన యొక్క జీవితాలు చాలా బలంగా ఉంటాయి. మరి రెండవ విషయం చూసినట్టయితే, ఆత్మను పొందుకొని ఉన్నాము. మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వారమైతే, వన్ ఈజ్ రిసీవింగ్ హోలీ స్పిరిట్ గాడ్, రెండవది బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. రక్షణ విషయము మనము
పొందినప్పుడు పరిశుద్ధాత్మను అందరం పొందుకుంటాము. ఈజ్ ఎ గ్యారంటీ, మనకు సంచకరువై ఉంటాడు అతను. మరి రెండవది, మనం దేవునిలో ఎదగాలంటే ఆయనతో పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనం పరిశుద్ధాత్మ దేవునితో నింపబడితే మన జీవితాలు చాలా బలంగా ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 18వ వచనం నుండి మనం చూసినట్టయితే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అంటుంది. ఫిల్ విత్ ద స్పిరిట్. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు యేసునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి అని ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే మనం పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఉన్నామని నమ్మితే. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఉంటే మన కార్యాలు ఇలాగుంటాయి. ఎలా ఉంటాయంటే, పాటలతో హెచ్చరించుచు, పాడుచు, కీర్తించుచు, మరి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, లోబడి ఉంటూ ఉంటాం ఒకరికొకరు. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, ఇది రెండవ ఎక్సర్సైజ్ మనకు కావాలి, సాధకం. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వారమై ఈ రకంగా జీవించాలని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తా ఉంది. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మరి ఇంకా మనం చూస్తే పరిశుద్ధుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మరి 25వ వచనం చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. మనం ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. హల్లెలూయా. ఇఫ్ యు లివ్ బై ద స్పిరిట్ అంటే బోర్న్ అగైన్. అంటే ఇంతకుముందు చదివాం కదా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆత్మను శరీరాన్ని బట్టి అంటే శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మ, బోర్న్ అగైన్. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఇఫ్ యు లివ్ బై ద స్పిరిట్ అంటే ఇఫ్ యు బోర్న్ అగైన్, అక్కడ ఏమని ఉంటుందంటే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకున్నాము. ఆత్మను అనుసరించి నడిస్తే అక్కడ పైన మనకు ఉన్నటువంటి ఆత్మ ఫలములు ఉంటాయని మనం చూస్తాం. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, చాలా సార్లు మనలో ఇవన్నిట్లో చాలా విషయాలు ఉన్నాయి కదా, చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తాం. కొన్నిసార్లు అవి మనలో కనబడవు. ఎందుకు కనబడవు అంటే మనం ఆత్మను అనుసరించి జీవించడంలా. ఎందుకంటే మనం ఆత్మను ఆరుపుతా ఉన్నాం. ఎందుకంటే మన ఆత్మ విషయంలో సాధకం చేయడంలా. ఇంకా శరీరము ప్రాణాన్ని బట్టే జీవిస్తున్నాం. అందుకోసమే కొన్నిసార్లు మనలో ఈ సంతోషం ఉండదు. కొన్నిసార్లు మనము మంచితనాన్ని చూపలేకపోతున్నాము, సాత్వికులుగా ఉండలేకపోతున్నాము. మరి మన యొక్క దీర్ఘశాంతం అంటే సెల్ఫ్ కంట్రోల్ దెబ్బతింటా ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతాయంటే మన ఆత్మ విషయంలో మనము సాధకం చేస్తూ ఉంటే. ఇది 3వ విషయం. మరి మనం అది చేస్తున్నామా? ఎందుకంటే మనలో ఆత్మదేవుడు ఉన్నాడు. మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకాత్మగా ఉంది. ఆ విషయం మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మరి ఆ విషయంలో పరిశుద్ధాత్మ దేవుని మనము ఆర్పకూడదు, ఆయనకి బాధ కలిగించకూడదు. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మనము ఈ రకంగా సాధకం చేస్తూ ఉండాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి సాధనకం ఏంటంటే, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు చాలాసార్లు ఏం చేస్తామంటే మన టైంను బట్టి, మన వీలును బట్టి, మరి మనం నేర్చుకున్నటువంటి మాటలను బట్టి, మనకున్న సొంత జ్ఞానంతో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆత్మానుసారంగా ఆత్మలో ప్రార్థన చేయడము మనం నేర్చుకోవడానికి సమయం ఇవ్వము. ఆత్మ విషయంలో సాధకం మనకు చాలా చాలా అవసరం. అప్పుడే మన ప్రార్థనలు చాలా బలంగా ఉంటాయి. ఫిలెమోనుకు రాసిన పత్రికలో పౌలు గారు మరి చివరిలో ఏమంటాడంటే, చివరి వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన ఆత్మలకు తోడై ఉండాలంటాడు. అలాగే ప్రభువు మీ ఆత్మలకు తోడై ఉండును గాక అని తిమోతి పత్రికలో చివరిలో చెప్తాడు. మరి అంతగా మనకు ప్రభు
కృప మన ఆత్మలకు అవసరం. ఎందుకంటే అక్కడే మనం బలంగా ఉండాలి కాబట్టి. మరి ఆ రకంగా ఉంటే మనము మన జీవితాల్లో ఇంకొక సాధకం ఏంటంటే మనము మన ప్రార్థన విషయంలో బలంగా ఉంటాం. యూదా రాసిన పత్రిక 21వ వచనం మనం చూసినట్టయితే తెలుగులో, ఇంగ్లీష్ లో అయితే 20వ వచనం. యూదా రాసిన పత్రిక 20:21. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు అని ఉంటుంది. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడని ఉంటుంది. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అది ఒక సాధకం. మనం చేస్తా ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం మొదట నమ్మాల్సింది మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకాత్మగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నింపుదల కోరుకొని అప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉండాలి. అలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటే అవి ప్రార్థనలు చాలా బలంగా ఉంటాయి. అందుకోసమే కొన్నిసార్లు మనము ప్రార్థనలు చేస్తుంటే మన ప్రార్థనలే మనం గమనించినట్టయితే కొన్నిసార్లు మనము ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన చేస్తామో పరిశుద్ధాత్మలో, అప్పుడు మన ప్రార్థనలు బలంగా ఉన్నట్టుగా మనకే తెలిసిపోతుంది. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే మన శరీరం అంతా అట్లా వణుకుతా ఉంటుంది. ఆ ప్రార్థనలు చేస్తూ ఉంటే మన చుట్టూ ఉన్నవారు కూడా ఆ యొక్క శక్తిని బట్టి వారు కూడా వణుకుతా ఉంటారు. కొన్నిసార్లు అలా అవుతుంది. మరి ప్రతిసారి ఎందుకు కాదు అలా? ప్రతిసారి కావాలంటే మరి మన ప్రార్థనలు అంత బలంగా ఉండాలంటే మనం నమ్మాల్సింది ఏంటంటే మన ప్రార్థనలు we have to pray. ఎలా ప్రే చేయాలన్నది ఇక్కడ మనం ప్రార్థనలు we have to pray in Holy Spirit. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఎందుకు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి? ఎందుకంటే మన ఆత్మ గురించి మనము కొద్దిగా ఆలోచించి దేవుని ఆత్మ గురించి కొద్దిగా ఆలోచించాలి. మరి మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు కేవలం నా ఆత్మకు తెలుస్తాయి. మీ హృదయంలో ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు మీ ఆత్మకు తెలుస్తాయి. మరి దేవుని ఆత్మై ఉన్నాడు. మరి దేవుని హృదయంలో ఏముంది ఎవరికి తెలుస్తుంది? దేవుని ఆత్మకే తెలుస్తుంది. మరి దేవుని ఆత్మకు తెలిసినటువంటి దేవుని హృదయంలో ఉన్న విషయము దేవుని ఆత్మకి, పరిశుద్ధాత్మ దేవునికి తెలిసినప్పుడు మరి ఆ దేవుని హృదయంలో మన పట్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన పట్ల చిత్తం ఏమై ఉంది అని పరిశుద్ధాత్మ దేవునికి తెలుస్తుంది. మరి ఆ దేవుని యొక్క హృదయంలో ఉన్న మాటలు, ఆలోచనలు మన ఆత్మలో మనలో ఉన్నటువంటి మన ఆత్మలో తెలిసినటువంటి ఆలోచనలు, ఈ రెండిటి మధ్యలో కనెక్షన్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది మనం ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతామంటే ఆత్మానుసారంగా జీవిస్తున్న వారమైతే. ఇది నేను చెప్పడం లేదండి, వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు ఆత్మై ఉన్నాడు. 10వ వచనం నేను చదువుతాను, దయచేసి గమనించండి. దయచేసి కొద్ది ఓపికతో వినమని ప్రార్థన చేస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనం నుండి చూసినట్టయితే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరి ఎవనికి తెలియను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యుద్ధ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. దేవుడు మనకు దయచేశాడంట ఆత్మని. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. హల్లెలూయా. అంటే అప్పుడు మన బోధన కూడా ఆత్మ నేర్పించేటటువంటి మాటలతో ఉంటుందండి. హల్లెలూయా. మరి తర్వాత వచనంలో ఏమని ఉంటుందంటే ఇవన్నంతా
ప్రకృతి సంబంధమైనటువంటి శరీర సంబంధిగా జీవిస్తున్నటువంటి మనుషులకు అర్థం కావట్లేదు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయమును అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభావం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపడు. శరీర రీతిగా జీవిస్తున్న వాళ్ళు దేవుని ఆత్మ లేదు కాబట్టి వారి విషయాలు ఎప్పుడు కూడా గ్రహించలేరు. వారికి ఇవన్నీ కూడా ఆత్మానుసారంగా జీవించే వారి విషయంలో వారు అవన్నీ వెరితనంగా చూస్తారు. ఎందుకంటే వారికి ఆత్మ అనుగ్రహింపబడలేదు కాబట్టి. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మరి మన జీవితాలు ఈ రకంగా బలంగా ఉన్నాయా? మరి మన ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేస్తున్నాం మనం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికే దేవుని ఆత్మలో ఉన్న విషయాలు, దేవుని యొక్క ఆత్మ దేవుని మనసులో ఉన్న విషయాలు తెలుసు. మన ఆత్మలో ఉన్న విషయాలు మనకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయడము మనకు నేర్పిస్తాడంట. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన చిత్తానుసారంగా మాటలు అనుకొని వాటినన్నిటిని మనం దేవుని ముందు పెట్టి, దేవా మరి వీటిని తీర్చుమని వేడుకుంటాం ప్రతిసారి. మరి ఆ విషయాలు దేవుని చిత్తం ఎంత ఏమై ఉందో దేవునికి మాత్రమే తెలుసు. మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మకు తెలుసు. కానీ మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునిలో ప్రార్థన చేస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం నేర్పిస్తాడంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన. అది మనం ఎక్కడ చూస్తామంటే రోమా గ్రంథము 8వ అధ్యాయములో మనం చూస్తాం. రోమా గ్రంథము 8వ అధ్యాయము 26, 27 వచనాలు. మరి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మదేవుడు ఏలైనగా మనము యుక్తములుగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. కానీ అంటే గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ఎంతో శ్రేష్టం, ఎక్కడో ఎంతో మనం దేవుని వర్ణింపలేము, సమీపింపరాని తేజస్సులో నివసించేటటువంటి దేవుడు. ఆ దేవుడు మనకంటే ఆయనకి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఎందుకంటే మనం అలాంటి వారు. మనం కేవలము స్పెక్ ఆఫ్ డస్ట్. కానీ మనను ప్రేమించి మనకి ఇచ్చినటువంటి దేవుని ఆత్మను మనకేం నేర్పిస్తుందంటే యుక్తములుగా ఎలాగూ ప్రార్థన చేయవాలని మనకు తెలియదు. కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. మరియు తర్వాత ఏమనుంటుందంటే, మరియు హృదయమును పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. చూడండి, మన యొక్క ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారం అంట మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అది మనకు కావాల్సినటువంటిది. నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకోవడము, మనము ఆశించి కోరుకోవడము, అది మనము చేస్తూ ఉంటాం. దేవుని చిత్తం అయితే అవి తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ నిజంగా దేవుని చిత్తం ఏదై ఉందో మన పట్ల దాని గురించి బలంగా ప్రార్థన ఎప్పుడు చేయగలుగుతామంటే మన ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవునిలో ఉంటే, ఆత్మదేవుని. మరి మన ప్రార్థనలు ఉన్నాయి కేవలం నోటి నుండి వచ్చే మాటలుగా ఉన్నాయా? కేవలం మన హృదయాల తలంపులు మాత్రముగా ఉన్నాయా? లేక ఆత్మదేవుని చేత బలపరచబడినటువంటి ఆత్మలో మన ఆత్మ మన సాధకము చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన ప్రార్థనలు బలంగా ఉన్నాయి. వి షుడ్ ప్రే. ఇక్కడ మనం చూసాం కదండి, మనం చాలా చక్కగా ఇక్కడ మాటలు చూసాం. మన ప్రార్థనలు వి షుడ్ ప్రే, పరిశుద్ధాత్మలో ప్రార్థన. మరి అది మనం చేస్తున్నామా? దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి ఆత్మ విషయంలో మనము సాధకం చేస్తూ ఉండమని మరి పరిశుద్ధుని పౌలు చాలా చక్కగా గల్తీ రాసిన పత్రికలో మనం చూసాం. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము అంటే అప్పుడు అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఏదైతే తిరిగి జీవింపజేయబడిందో, we live by spirit అన్నప్పుడు we should walk by spirit. we're born of spirit అంటే we should walk by spirit. ప్రతిదినం నడకంటే ప్రతిదినం
ప్రతిదినము నడక, ప్రతిదినం మనం చేయాల్సినటువంటి విషయం. మరి దేవుని ప్రియమైనటువంటి వారులారా, మరి ఇంకొక విషయంలో సాధకం చూద్దాం. ఇంతకుముందు ప్రార్థన చేసినప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనము చాలా తరచుగా మనం చూస్తాం ఏంటంటే, మనము ఆరాధన అంటే దేవునితో మన యొక్క సంబంధం, దేవునితో మనం ఏ రకంగా మాట్లాడుతున్నాం, దేవునితో మనం ఏ రకంగా ఉన్నాము, దేవుని ఏ రకంగా వర్షిప్ చేస్తున్నాం. మరి అది చూసినట్టయితే మనందరికి తెలిసినటువంటి వచనము యోహాను సువార్త 4వ అధ్యాయము, మరి అక్కడ 22, 23, 24 వచనాలు చూద్దాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కదా కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. హల్లెలూయా. చాలా స్పష్టంగా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ మనము దేవుడు ఆత్మ కనుక ఆయనను మనం ఆరాధించడం ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ. ఇక్కడ కూడా వచనంలో ఆత్మ 2 సార్లు చెప్పబడి ఉంది. మొదటి ఆత్మ బోల్డ్ గా రాయబడి ఉంది పెద్ద అక్షరాలతో, ఇంకోటి చిన్న అక్షరాలతో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అంటే మనము మన ఆత్మతో దేవుని ఆరాధించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకది నేర్పిస్తాడు. ఆత్మతో దేవుని సేవించాలి. అది లేకపోతే ఎలా ఉంటుందంటే, మనం చర్చిలో ఉన్నప్పుడు పాటలు పాడినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాం. పాటలు పాడినప్పుడు చేతులు పైకెత్తాం. మనం పాటలు పాడినప్పుడు చాలా చాలా మూవ్ అవుతాం. కానీ చర్చ్ నుండి బయటికి రానే మళ్ళీ డిస్కనెక్ట్ అయిన వారుగా మళ్ళీ చల్లబడిపోతాం. ఎందుకంటే మన ఆరాధన ఆత్మలో లేదు కాబట్టి. ఆత్మతో ఆరాధిస్తే మనము 24/7 దేవుని ఆరాధిస్తూనే ఉంటాం. బలంగా ఉంటాయి మన ఆరాధనలు. సత్యం అంటే మళ్ళీ వాక్యంలో చెప్పబడిన రీతిగా, వాక్యము సత్యము, వాక్యంలో లోతైన సత్యాలు ఏవైతే ఉన్నాయో, వాక్యంలో దేవుడిని ఏ రకంగా ఆరాధించమంటున్నారో ఆ రకంగా ఆరాధించడం. మనం అనుకున్నట్టు కాదు. ఈ 2 రకాలుగా మనం ఆరాధించాలని, ఆత్మతోనూ సత్యముతోనూ. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మనము మన యొక్క వర్షిప్ ఎలా ఉంది? వర్షిప్ అనే దానికి పదానికి మరి గ్రీక్ లో ప్రాస్కున్నావ్ అంటారు. అంటే సాగిలపడి. యేసయ్య పుట్టినప్పుడు జ్ఞానులు వర్షిప్ చేసినప్పుడు సాగిలపడి ఆయనకు నొక్కారంట. అంటే సాగిలపడం అంటే దేవునికి పూర్తిగా సమర్పించుకోవడం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మన ఆత్మను ఆ రకంగా సాధకం చేసిన వారమైతే, ఆత్మతో దేవుని ఆరాధించే వారమైతే, ఆయన సన్నిధిలో మనం కూడా ఆటోమేటిక్ గా సాగిలపడిపోతామంట. ఇంకా మన యొక్క మనస్సును, ఇంకా శరీరం వెళ్తా ఉంటే, అంటే న్యాచురల్ పర్సన్ గా ఇంకా జీవిస్తున్న వారమైతే, శరీరానుసారంగా జీవిస్తున్న వారమైతే, ఇంకా మన జీవితాల్లో మన ఆలోచనలు, నిర్ణయాలన్నీ కూడా మన శరీర రీతిగా, మన యొక్క ప్రాణం, మన యొక్క సోల్, మన యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి చేస్తా ఉన్న వారమైతే సాగిలపడడానికి మనకు మనసు ఉండదు. దేవుని ముందు సంపూర్ణంగా సమర్పించుకోలేము. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకాత్మగా ఉంది. అట్టి ఆత్మను మనం పొందుకొని ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతో గొప్పగా మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కలిగి ఉన్న వారమైతే తప్పకుండా మనం అలా చేయడానికి ముందుకొస్తాం. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆత్మ విషయంలో మనం ఎంతవరకు సాధకం చేస్తున్నాం? ఆత్మ విషయంలో సాధకం చేస్తున్న వారమైతే ఎన్నో గొప్ప విషయాలు దేవుడు మన ద్వారా జరిగించడానికి, ఆత్మదేవుడు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు.
మరి చాలా మందికి చదువు రాదు, తెలుగు ఎప్పుడు నేర్చుకోలే, అక్షరాలు ఎప్పుడు నేర్చుకోలే. కానీ చాలా మంది సిస్టర్స్ ని మనం చూస్తాం, బ్రదర్స్ ని చూస్తాం, బైబిల్ తెరవగానే చదువుతారు. ఆత్మ నింపుదల అది. పాటలు పాడుతున్నప్పుడు పాటలు రాసేవారు, మళ్ళీ ఆ పాటను మళ్ళీ రాయమంటే కొంతమంది మళ్ళీ ఆ పాటను రాయలేరు. ఎందుకంటే ఆత్మతో నింపుదల కలిగినప్పుడు ఆ పాటలు రాస్తారు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మన ఆరాధన ఎలా ఉంది? మరి మన నడక ఆత్మానుసారంగా ఉందా? వాక్ బై స్పిరిట్. మరి ఆత్మ విషయంలో మనం సాధకం చేస్తున్నామా? ఆత్మ విషయంలో సాధకం చేస్తా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయంటే బలంగా ఉంటాయి. మనం ఒక ఆఫీస్ లో పోయి కూర్చున్నామంటే, ఒక బస్ స్టాండ్ లో నిలబడ్డామంటే చుట్టూ ఆ యొక్క శక్తిని చుట్టూ ఉన్న వారికి తెలిసిపోతుంది, ఈ వ్యక్తి డిఫరెంట్ అని. మనం ప్రార్థన చేస్తా ఉంటే దురాత్మలు పారిపోతాయి. మనం ప్రార్థన చేస్తా ఉంటే మనలోనే కాదు చుట్టూన్న వాళ్ళు కూడా వణుకొస్తుంది. మరి అలాంటి గొప్ప జీవితాలు మనం జీవిస్తున్నాము. ఆత్మానుసారంగా జీవించిన వారం అయితే ఎలా ఉంటుందంటే తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకోసమే ఆత్మానుసారంగా జీవించేవారు, ఆత్మానుసారంగా తిరిగి జన్మించిన వారు, మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో ఇక్కడ మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మళ్ళీ అక్కడికే వెళ్దాం. 6వ వచనము 7-8 చదువుదాం. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉంటాడంట. హల్లెలూయా. ఇది సత్యము సత్యము సత్యము. ఆత్మ మూలంగా జీవించిన వాడి జీవితము అలాగే ఉంటుందంట. నెక్స్ట్ ఏం చేస్తామో ఆత్మ మూలంగా మనకే తెలియదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే మనం ప్రణాళిక వేసుకొని నేను ఇక్కడే పని చేయాలి, నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే సెటిల్ కావాలి, ఇక్కడే నాకు ఉంటే బాగుంటుందని ఆ రకంగా మనమే ఆలోచించి ప్రార్థన మనం తయారు చేస్తాం, దేవుని ముందు పెడతాం. కానీ ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళ యొక్క నిజమైన జీవితం ఎలా ఉంటుందంటే తర్వాత ఏమవుతుందో తెలియదు. ఎక్కడి నుండి ఆత్మదేవుడు మన ఇక్కడ నుండి ఇంకెక్కడ తీసుకెళ్తాడో తెలియదు. గాలి ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడ పోతుందో తెలియదంట. కేవలం శబ్దం మాత్రమే తెలుస్తుంది. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆ రకంగా ఉన్నాయా? బైబిల్లో కొంతమంది జీవితాలు ఇంకా ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో జీవించే బిడ్డల జీవితాలు అలానే ఉంటాయి. ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే 1వ అధ్యాయంలో అక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో 10-11 ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అనుంది. ఎవరు? యోహాను. ప్రభు దినమందు అంటే ఇంకా రాబోయే దినాన్ని అతను తన ఆత్మలో చూశాడు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అంటే పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉండగా అతను ఆత్మ రూపంలో చూశాడు. మనము ఎంతమంది అలాగా జీవిస్తున్నాం? ఆత్మ విషయంలో జీవించిన వాడిని ప్రతివాడు అలాగే ఉంటాడంట. మనం దేవునికి సంపూర్ణంగా ఎప్పుడు సమర్పించుకుంటామంటే మనము ఆత్మదేవుని మనలో గొప్ప కార్యాలు, ఆత్మదేవుడు ఫ్రీగా మన ఆత్మను కంప్లీట్ గా మనలో ఫ్లో అవుతూ మనలో కార్యాలు జరిగిస్తా ఉంటే మన జీవితాలు కూడా అలానే ఉంటాయి. నెక్స్ట్ ఏం చేస్తామో తెలియదు. నా జీవితంలో మై వైఫ్, నేను నా భార్య జీవితంలో చాలా సలాలు జరిగింది. నెక్స్ట్ ఏమవుతుందో మాకే తెలియదు. స్థిరంగా ఒక దగ్గర ఉండడానికి మేము ప్రయత్నం చేయడంలా దేవుని సన్నిధి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తా ఉంటాం. సడన్ గా దేవుని నింపుదల పొందితే ఎన్నో పాటలు రాశాను నేను. మళ్ళీ నాకు తెలుగు సరిగా రాదు, అంటే తెలుగు వ్యాకరణం. కానీ దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధాత్మ దేవుని నింపుదలతో రాశాను. మళ్ళీ నన్ను అది రాయమంటే అది నాకు సాధ్యం కాదు, నా సొంత శక్తి. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? అందుకోసమే శరీరరీతిగా మనము సాధకం చేస్తున్న వారమైతే మంచిది, ప్రయోజనం ఉంది. కానీ టెంపరీ. మన సోల్, మైండ్ పర్ఫెక్ట్ గా ఉండాలని ఆ విషయంలో సాధకం చేసే వాళ్ళు కూడా ఉన్నాం.
మంచిదే. అది మనం మంచిగా పనిచేయడానికి, మంచి నైపుణ్య డాక్టర్గా ఉండడానికి, మంచి నర్స్గా ఉండడానికి, మంచి టీచర్గా ఉండడానికి, దేవుని మహిమపరచడానికి ఉపయోగపడుతుంది లోకంలో. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి సాధకము మన దైవ భక్తి, అంటే ద సోల్ గాడ్లీనెస్ గా ఉండడానికి, గాడ్లీగా ఉండడానికి, అంటే ఆత్మ విషయంలో సాధకము చాలా 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 అవసరం మనకి. ఆ విషయంలో కొన్ని సాధకం అంటే కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని ట్రైనింగ్ ఎలా ఉండాలో మనం దేవుని వాక్య రీతిగా మనం చూసుకున్నాం. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఆత్మ మూలంగా జన్మించినటువంటి మన ఆత్మలు ఏవైతే ఉన్నాయో అది ఆ రకంగా బలంగా ఉండాలంటే మనం సాధకం చేద్దాం. ప్రతిదినం ప్రతి క్షణము సాధకం చేద్దాం. మరి దేవుని ఆత్మ చేత బలపరచబడిన వారై మన ప్రార్థనలు కానివ్వండి, మన మాటలు కానివ్వండి, మన యొక్క తలంపులు, మన యొక్క ప్రైజింగ్ కానివ్వండి, పాటలు పాడడం కానివ్వండి, ఒకరినొకరు ఫెలోషిప్ లో కానివ్వండి, అవన్నీ ఆత్మానుసారంగా నడుతాం. అప్పుడు మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ఇంకా బలంగా ఉంటాయి. అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలని, ఆ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరచాలని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం నాయన. జీవం గల వాక్యం, నిన్న నేడు రేపు ఒకే ఏకరీతిగా ఉన్నటువంటి వాక్యం దేవా. మరి మీరు మాకు ఎన్నో రకాలుగా గొప్ప గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు. రక్షణ, దానికి ఎంతో గొప్ప ఆశీర్వాదం తండ్రి. రక్షణలో ఉన్నటువంటి దేవా ఎన్నో అంశాలు మేము అర్థం చేసుకుని దేవా సంపూర్ణతో నాయన మా యొక్క శరీరము, ప్రాణమాత్మ దేవా బలపడాలని, మరి ముఖ్యంగా తండ్రి ఆత్మానుసారంగా జీవించిన వారమైతే మా జీవితాలు ఎలా ఉంటాయో చదువుకున్నాం. మరి ఆ రకంగా జీవించే వారుగా ఉండాలని దేవా నీ కృపను అనుగ్రహించమని, దేవా పరిశుద్ధాత్మదేవి ఇంకా బలపరచమని, దేవా ఆత్మ విషయంలో మా ఆత్మలు ఇంకా బలంగా ఉండే విధంగా మేము సాధకం చేసేవారుగా, ఆత్మ విషయంలో సాధకం చేసేవారిగా ఉండున్నట్లుగా మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని బలపరచండి ఆయన. దేవా బలపరచండి తండ్రి. హల్లెలూయా. బలపరచండి తండ్రి, బలపరచండి తండ్రి. దేవా విన్న వాక్యం నమ్మిన వారమై దాన్ని పాటించే వారంగా ఉండున్నట్లుగా మమ్మల్ని నిలబెట్టమని చిన్న ప్రార్థన చేత అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ దైవ లార్డ్. భక్తి విషయంలో ఆత్మ సాధకం గురించి 1 తిమోతి 4వ అధ్యాయం ద్వారా అద్భుతమైన వాక్య పరిచయం చేసిన డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. లార్డ్ అయ్య గారు. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనం చేస్తున్నాం. చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలని సురక్షగా బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల వేళలో మీ దీనదాసులు డాక్టర్ సుజిత్ కుమార్ అయ్య గారు నిలువ పెట్టుకున్నారు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు బోధించిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వెతబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఆ మాటలు తండ్రి మా హృదయంలో మేము భద్రపరుచుకొని అలాగే జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఉదయకాల వేళ లేచి ప్రార్థించినటువంటి సహోదరులందరిని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాను ఆయన. ఆయన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ జూమ్ గుడికి ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఈ ప్లాట్ఫామ్ మీద చేర్చిన తమ్ముడు బాబుని బట్టి, బాబుకి సహకరిస్తున్నటువంటి చెల్లి జాన్సన్ని బట్టి, చెల్లి ప్రసేదాన్ని బట్టి, అలాగే ఆ స్వరూపును బట్టి, తేజాన్ని బట్టి ఆయన తమ జాన్సన్ బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాను ఆయన. ఈ కూడిక జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయండి. ఈ గ్రూప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ఆయన. తిరిగినైనా మేమే మందిరాలకు మరి సిద్ధపడి వెళ్ళిపోతూ ఉండగా మీ సహాయాన్ని మీకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అక్కడ సేవకుల ద్వారా ఎత్తబడే వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి మా జీవితాలకు అన్వయించుకొని అలాగే జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా నాయన, మా దేవ, మా తండ్రి, మీరు లేనిదే మేము లేము తండ్రి. మమ్మల్ని మీ రాజ్య వారసులుగా చేసుకోవడానికి మీరు ఎంతగానో శ్రమ పడ్డారు తండ్రి. మీ శ్రమను మీరు జ్ఞాపకం చేసుకొని
మా జీవితాల్లో మార్చుకొని మీ వైపు చుట్టానికి సహాయం దయచేయమని, ఒకరు సెలవులు తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ ఉన్నత నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చును గాక, పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. మాడల అపరాధము వారిని క్షమించినట్టు మా అపరాధములను క్షమించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైన. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, వాక్యం అందించినటువంటి దినదాసులైన డాక్టర్ గారికి, అలాగనే చేరుకున్న మనందరికీ, సకల ప్రసిద్ధులకు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. 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 వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. థ్యాంక్ యూ అయ్య గారు. కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ ప్రభు నామంలో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపు దినాన్న తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అందరికి ప్రైజ్ ప్రైజ్ లార్డ్. లార్డ్.